కాకినాడ జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకిన దాఖలాలు లేవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా 70 డిగ్రీల దాటి ఉడికించిన కోడి మాంసం, కోడిగుడ్లు నిరభ్యంతరంగా తినవచ్చునని డాక్టర్ నాయక్ తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షంలో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. నేను డిఎంహెచ్ కాకినాడ మాట్లాడుతూ ఉన్నాను. మనకి బర్డ్ ఫ్లూ గురించి మన జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేదండి. మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 దీనివల్ల మనకి ఇది ఒక వైరల్ డిసీజు. ఇది మనకి బర్డ్ ఫ్లూ అనేది యూజువల్గా బర్డ్స్ ఏదన్నా ఎక్కువగా ఎక్కడైనా కోళ్ళ ఫారంలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోళ్ళు ఏదైనా చనిపోయి ఉంటే మాత్రం అది మనం సస్పెక్టెడ్గా తీసుకొని వాటిని టెస్టులకి పంపిస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఎక్కడా కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. కాకినాడ జిల్లాలో ఏదైనా కూడా మనము కోడి మాంసం కానీ గుడ్లు కానీ బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. పచ్చి హ్యాండిల్ చేయొద్దు. అలానే కూడా మనకి పచ్చి మాంసాన్ని ముట్టుకోవడము అవి కూడా వీలైనంతగా చేయకుండా ఉండటం బెటర్ అన్నమాట. గ్లౌస్ అవి వేసుకొని హ్యాండిల్ చేయడం బెటరు. మనకైతే బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్లో ఎక్కువగా ఉండొచ్చు, కానీ మనుషులకి వ్యాప్తి చెందడం అనేది చాలా తక్కువ. మనకి గత 10 ఏళ్ళలో చూసుకుంటే ఇండియా మొత్తం మీద 4 కేసులే రికార్డ్ అయినాయి. అవి కూడా మోర్టాలిటీ అనేది అసలు ఉండదు, చాలా తక్కువ. ఏంటంటే ఇది ఫ్లూ లైక్ సింటమ్స్, కామన్గా జలుబు, దగ్గు, జ్వరం రావడమే ఉంటుంది. సో ఇదంత ప్రమాదకరమైన జబ్బేమీ కాదు. కాబట్టి ఎవరు కూడా దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మన పక్క జిల్లాల్లో కొన్ని బర్డ్స్ చనిపోయినవి. అవి కూడా మనకి అక్కడ నుంచి కూడా టెస్టులు మనకి ఇక్కడ కాకినాడ ల్యాబ్కు పంపించడం జరిగింది. మన జీజీహెచ్లో మనకి వైరాలజీలో మనకి ఇక్కడ టెస్టులు చేశారు. అవన్నీ కూడా నెగిటివే వచ్చినాయి. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవంగా బర్డ్ ఫ్లూకి సంబంధించి మనకి ఎక్కడ గాల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ చేసిన టెస్టుల్లో కానీ వీటిలో కానీ లేదు. చనిపోవడానికి రీజన్స్ వేరే, బర్డ్స్ ఏమైనా చనిపోయానంటే రీజన్స్ వేరే ఏదైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఎవరు కూడా ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చికెను లేకపోతే గుడ్లు అలాంటి రొటీన్గా తీసుకునేవి కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలని, బాగా ఉడకబెట్టిన తర్వాత తీసుకోవాలని చెప్పి మనం చేస్తాం. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో బర్డ్ ఫ్లూ దాఖలాలు లేవు. కోడిగుడ్లు, చికెన్ తినడం పట్ల ప్రజలు భయాందోళన చెందనవసరం లేదన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి పిఠాపురం విచ్చేసిన రాజాకు వంగాగీత ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.